అది ఏం పాము అన్న పాయింట్ మీద నేను అదే సరిపోతా ఉంది. అది కదలట్లే, చక్కగా పురుగులు తినుకొని ఉంది. పోనీ ఇలా పడగిప్పితే తాసుపాము అనుకోవచ్చు. పడగిప్పట్లేదు, తింటుంది పురుగులు, కదలట్లేదు, లావుగా ఉంది. ఇది ఏ పాము? కట్ల పాము అయితే కాదు అని అట్లాగా చూస్తూ ఉన్నా. ఒక అవగాహనకు వచ్చా, అది పింజర అయ్యి ఉంటుంది అని చెప్పి, రక్త పింజర అయ్యి ఉంటుంది అనుకున్నాను. అంత మచ్చలు కూడా ఏం కనపడలేదు. మరి ఏ పాము మొత్తం మీద? అప్పుడు తాసుపాము కాదులే నాకు అవగాహనకు వచ్చి, అప్పుడు కారుని రోడ్డు దింపి ఆ పక్క నుంచి అలాగే వెళ్ళిపోయా. ఎక్కడికి వెళ్ళినా కానీ సేఫ్ ఉందా చెప్పండి? సేఫ్టీ ఉందా? సేఫ్టీ ఏమాత్రం కూడా లేదు. అంత మాత్రమే కాదు కానీ ప్రియులరా, ప్రభు రాకడ సిద్ధంగా ఉన్నది. ఆయన త్వరగా రాబోతున్నాడు ప్రియులరా. ఆయన రాకడ సమయంలో ప్రియులరా, నీవు ఆయనకి జ్ఞాపకం ఉండాలి. జ్ఞాపకం ఉండాలి అంటే నీవు ఎంత విధేయురాలుగా ఉండాలి దేవుని సన్నిధిలో. అమ్మ, మన మాటల విధేయత, మన చూపులో, మన ప్రవర్తనలో, మన నడవడికల్లో, వాక్యం చదివే దగ్గర, పాట పాడే దగ్గర, కూర్చునే దగ్గర, నిలబడే దగ్గర. కొంతమంది అండి పాస్టర్ గారు ఎదురుగా ఉంటారు. పాస్టర్ గారు ఎదురుగా ఉంటే ఈ విశ్వాసులన్నీ బండి పట్టుకొని ఇలా నిల్చుంటారు. ఇట్లా ఏడా చూసారు? ఈ అవతారం చూసారు? ఇది ఉన్నది ఎవరో? సేవకుడు. లేకపోతే సేవకుడు అక్కడ ఉన్నాడు అనుకోండి. సేవకుడు అక్కడ ఉంటే ఈ ఇంటి చుట్టూరు గోడలు ఉంటుంది చూసారా? సైడ్ గోడలు ఉంటుంది చూసారా? ఆ గోడల మీద ఏం చేస్తారు? ఎక్కి కూర్చొని కాళ్ళు ఊపుతూ ఉంటారు. మనం విధేయులుగా ఉండాలి దైవజనులకి, పెద్దవారికి. ప్రియుల సంఘములో మీకంటే పెద్దవారు ఉన్నారు, వారికి ఏం చేయాలి? విధేయుల. పిల్లలరా, పెద్దలను ఏం చేయాలి చెప్పండి? గౌరవించాలి. ఎవరు వచ్చారు అని అడుగుతారు తండ్రి. డాక్టర్ వచ్చిండే. ఎవరు? మన పిల్లలే. ఎవరండి? మన మందిరంలో ఉన్న పిల్లలే. అంటే ఉదాహరణ చెప్పాను నేను, అర్థమైందా? అయ్యో డాక్టర్ గారు వచ్చారు ఏంటి, డాక్టర్ అంకుల్ వచ్చారు అనొచ్చు కదా. డాక్టర్ వచ్చిండు అంటే ఆ విధేయత మనం మొదటి నుంచి ఏం చేయాలా? పిల్లలకు నేర్పించాలి. భార్య భర్తకి విధేయత, భార్య భర్త కలిసి సేవకునికి విధేయత, సంఘమంతా కలిసి సేవకుడు సంఘమంతా కలిసి దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉందముగాక. ఇది ఒక ప్యాటర్న్ అండి ప్రియులారా, ఇది ఒక సిస్టమ్. ఇది దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? విధేయత లేకపోతే. మీకు అర్థమైందా? మనమందరము కూడా దేవునికి విధేయులుగా జీవించదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో మనం చూస్తే మూడోదిగా ముచ్చటగా జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చాలా విషయాలున్నాయి కానీ నేను సమయం లేక నేను చెప్పడం లేదు. ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు యెహోవా జ్ఞాపకము చేసుకొని మగపిల్లను దయచేసినలా చాలండి. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తే హన్నా అనే ఒక కుమార్తెను మనం చూస్తాం. ఆమంటే ఏం చేసింది తెలిసిన? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాది. సన్నిధికి వెళ్ళి ఏం చేస్తుందంటే ఈవిడ చెప్పండి, చెప్పండి ఏం చేస్తుందంట? మందిరానికి వెళ్ళి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా మందిరానికి వెళ్ళి ఏం చేస్తామమ్మా? మనం కూడా ప్రార్థన చేస్తాం. ఎప్పుడంటే ఆఖరిని ప్రార్థన చేస్తాం. మనం చేసే పనిని తెలిసిన
మొత్తం మందిరం అంతా తుడిసి రుద్ది కడిగి ఐసద్ది ఆ మొక్కలు పీకి అలిసిపోయి మొహం కడుక్కొని వచ్చి అప్పుడు మొహం ముసుగేసుకుని, ప్రభు నాయన తండ్రి, ఇంతవరకు నేను చేసిన పరిచర్య లెక్క పెట్టుకున్నా, ఇన్ని గంటలు చేశాను, రాసుకో ప్రభు, దీనికి కూలి దయచేయి ప్రభు అని చెప్పి వెళ్ళిపోతాం. నన్ను అవుతారమ్మా? నేను మొత్తం చెప్పాను అన్న, నీకు అర్థమవుతుందా? నా పాయింట్ అర్థమైందా? అలాగన్నా అనుకోండి, వచ్చేవారి నుంచి ఒక్కడు పని చేయడు. ఇక్కడ ఒక మొక్క పీకరో ఒక్కడిక్కడ చేయరు. అయ్యగా నువ్వు చేసుకో, అయ్యగా నువ్వు చేసుకోవాలి, మేము ప్రార్థన చేస్తామంటారు. ఒళ్ళు పగిలిద్ది. మళ్ళీ పరిచయం చేయాలా, ప్రార్థన కూడా చేయాలి. దేవుని స్తోత్రం. అయితే ఈ హన్న అంటే ఏం చేస్తుంది తెలిసిన, ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థనలో ఏం అడిగింది చెప్పండి? ప్రభువా నాకు ఆడపిల్ల వద్దయ్యా. నవ్వుతారే? ఎవరు వద్దంట? ఆడపిల్ల వద్దయ్యా. అక్కడ లేదుగా నేను చెప్తున్నా, అంటే ఆవిడ మనసులో ఫీలింగ్ నేను చెప్తున్నా. మీ ఫీలింగ్స్ కూడా చెప్తానమ్మా. నేను ఆ వరం దేవుడు నాకు ఇచ్చాడు. మీ మనసులో ఏమనుకుంటున్నారో, ఏం చేయగలను? మీరు మాస్క్ పెట్టినాను తల్లులారా, మీరు మాస్క్ పెట్టినా నేను చెప్పగలను, మీ హావభావాలు కవలికలు చెప్పగలను. అర్థమైందా? మీ యొక్క ఈ కదలికలను బట్టి నేను చెప్పగలుగుతా. సరే, అన్న ప్రార్థన చేస్తూ ఉంది. ఆ కవలికలు చూసి నేను చెప్తున్నా, ప్రభు నాకు ఆడపిల్లద్దయ్యా, మగ పిల్లోడే కావాలి. ఎవరు కావాలి? చూడండి, దేవుడు కూడా చూడండి, ఏది అడిగిందో అది ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తే ఏది అడిగితే దేవుడు ఏం చేస్తాడో అదే ఇస్తాడు. దేవుని స్తోత్రం. అయితే అయ్యగారు, నేను అడిగాను అయ్యగారు, నాకు ఎందుకు ఇవ్వలేదు, నాకు అందరూ ఆడపిల్లలని మీరు ఏడవబాకండి. మీకు అర్థమైందా? అన్న అడిగిన ఆ సందర్భం వేరు. ఎందుకు సందర్భం వేరంటే, ఆ దినాల్లో దేవుని కొరకు రోషము కలిగి సేవ చేసే యాజకులు లేరు. ఉన్నారు ఆ దినాల్లో? లేరు. ఈ దినాల్లో కూడా చూపించండి, నాకు రోషం కలిగి సేవ చేసే వారిని చూపించండి. రోషం కలిగి, ఆత్మల భారం కలిగి, ఉపవాసం ఉండి, జాగరణలుండి, ప్రార్థన చేసి కష్టపడే సేవకులను చూపించండి. చాలా తక్కువ. వేళ మీద లెక్క పెట్టచ్చు. ఏంటంటే సేవకులు చేసే పని విమర్శించడం కాదు, కానీ వీళ్ళరా దేవుని మీద ఆధారపడేవాడు. ఎవరు జీతం ఇస్తారా, ఎవరు 1000 రూపాయలు 2000 ఇస్తారా, అటు చూడటమే తప్ప. వీళ్ళరా బైబిల్లో యాజకులు అలాగనే ప్రవక్తలు అపవిత్రులే. ఎక్కడ ఉందన్నమాట? ఇర్మియా గ్రంథం చూడండి అన్నమాట. 23వ అధ్యాయము చదువుదాం త్వరగా. ప్రవక్తలేమి, యాజకులేమి, అందరూ అపవిత్రులై నా మందిరంలో, అదిగో వారి చెడుతనము నాకు కనబడ్డదంట. పిల్లరా, ప్రవక్త అంటాడు, దేవుడు అంటాడు, ఇదిగో నా మందిరంలో వారి చెడుతనం కనబడింది. ప్రవక్తలు, యాజకుల చెడుతనం నాకు కనబడింది. యథార్థంగా సేవ చేసేవారు లేరండి. అంతా కూడా మ్యాజిక్ అయిపోయింది. అంతా కూడా సేవ భారం లేదు ప్రియులారా, ప్రతిష్ట లేదు సేవలో, వైరాగ్యం లేదు, రోషం కలిగి చేసేవాళ్ళు లేరు. ఏలియా లాంటి సేవకులు లేరండి, ఎలీషా లాంటి సేవకులు లేరు. ఈ దినాల్లో రోషం కలిగి పని చేసేవాళ్ళు లేరు. అందరూ కూడా పాపంలో జీవించేవారు కనిపిస్తున్నారు. ఒక పాస్టర్కి 2 పాస్టర్లు. ఏంటి తిప్పలో? ఏంటండి ఇది? ఒక పాస్టర్ గారికి 2 సిమ్లా? అసలు ఈయన ఏం నేర్పిస్తాడు నాకు అర్థం కాదు. సాయంత్రం పూట ప్రార్థన, పగలు గోసి కట్టి పొలం నాట్లేస్తావు నువ్వు. మీరు నాట్లేయాలి నాన్న, మిమ్మల్ని అనట్లే నేను. మీరు వేయాలి, నాట్లేయాలా, మీరు పండించాలి, మందిరానికి బస్తా తేవాలి, అందరం కలిసి తినాలా, మీరు చెయ్యాలి. నేను అంటాను, సేవకుడికి ఏంటండి ఈ బాధలు ఏంటి నాకు అర్థం కాదు. ప్రియులరా, ఒక పాస్టర్ గారు ప్రియులరా బార్ షాప్ ఓపెన్ చేశాడు. అదేంటో తెలియక నాకు మామూలుగా నేను
భోజనం పెట్టేదనుకొని నేను ప్రార్థన చేసిన దానికి ఆ తీరా అది భోజనం హోటల్లో కన్వర్షన్ ఇంటూ సిట్టింగ్ వెనకాతల బార్ అండ్ రెస్టారెంట్. పిల్లరా అపవిత్రులు, సేవకులు, ప్రవక్తలు, యాజకులు అందరూ చెప్పండి అపవిత్రులు. అంటే వైరాగ్యం కలిగి రోషం కలిగి సేవ చేసేవారు లేరు ఆ దినాల్లో, లేరు. ఇప్పుడు కూడా తక్కువే ఉన్నారు కానీ తక్కువ ఉన్నారు. పిల్లరా ఆ రోషం కలిగి సేవ చేసేవాళ్ళు లేరు ఆ దినాల్లో. అప్పుడు కూడా సేవకులు, యాజకులు పాపంలో ఉన్నారు, పాపంలో జీవిస్తూ అలాగ ఉన్న క్రమంలో ఈ హన్నా అనుకుంది, నేను దేవుని సేవ చేయించడం కొరకు నా గర్భమున నేను ఒక కుమారుణ్ణి కనాలి. దేవునికి స్తోత్రం. దేని కొరకు? అర్థమైందా? అందుకని ఏమడిగింది చెప్పు? అందుకని ఏమడిగింది? మగ పిల్లోడిని అడిగింది అన్నమాట. అంతేగాని ప్రభువా నాకు మగ పిల్లోడు ఇస్తేనైనా, ప్రభువా నైనా పొన్నమి నరకము నుంచి తప్పించబడతానయ్యా, నా కొడుకుని బాగా చదివించి బీటెక్ చేయించి ఆటెక్ ఈటెక్ చేయించి మంచి ఉద్యోగం వస్తే నైనా తండ్రి కోటీశ్వరురాలైన కుమార్తె రావాలయ్యా, 2 కోట్లు కట్నం తేవాలి ప్రభువా అని ప్రార్థన చేసిందా? మనమైతే ఏం చేస్తాం? మనది ఇదే బ్యాచ్, ఏ బ్యాచ్? 2 కోట్ల బ్యాచ్. కానీ హన్నా ఏం చేసింది అంటే, మీరు ప్రభువుని అడిగే ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశము దైవ సంబంధమైనది అయినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హన్నా జీవితంలో ప్రభువా నాకు మగపిల్లవాడిని దయచేయి అని చెప్పి అనగానే దేవుడంట ఒక మగపిల్లవాడిని ఇచ్చాడు. అప్పుడు హన్నా ఏం చేసింది? 2వ అధ్యాయం తీయండి, 2వ అధ్యాయం చదవండి. 2వ అధ్యాయం 21 వచ్చినమా చూడండి. మొదటి సమయం 2:21. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నాకి తర్వాత దేవుడు ఏమిచ్చాడు? ఎంతమందిని ఇచ్చాడు చెప్పండి? ఎంతమందిని ఇచ్చాడు? ఎంతమంది?
అయినా విన్న వాక్యాన్ని ప్రతి